ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని, అలాగే గిరిజన ప్రజలకు అయ్యన్న పాత్రుడు గారు క్షమాపణ చెప్పాలని కోరుతూ పార్వతీపురం మాన్యం జిల్లా కోమరాడ మండలం పెద్దశాఖ గ్రామంలో శుక్రవారం రాత్రి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు మధు కైలాస్ మరియు సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ 1/70 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధు కైలాస్, రమేష్, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి పెద్దశాఖ గ్రామంలో నిరసన తెలియజేస్తున్న ఫోటో నాయకులు మాట్లాడుతున్న వీడియో చూడగలరు. విధంగా 1/70 చట్టాన్ని సవరించాలని చెప్పి శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు 27 తేదీన మన విశాఖపట్నం వచ్చిన టూరిజం సందర్భంగా చెప్పడం చాలా ఆశ్చర్యప్రదంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట ఇన్న తర్వాత గిరిజనులందరూ కూడా చాలా మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు 1/70 చట్టం 1970లో ఆదివాసీ గిరిజనులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాన్ని ఈరోజు గిరిజనుల హక్కుల కోసం గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా ఈరోజు ఆయన మాటలు తీరుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో గిరిజన హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని పగడబందిగా అమలు చేయాలి. అలాగే చేసే చట్టాన్ని అమలు చేయాలి. జీవో నెంబర్ 3ని అమలు చేయాలి. ఆ విధంగా గిరిజనుల భూములను కాపాడాలి తప్ప గిరిజన హక్కులు గిరిజన భూములను కార్పొరేట్లకి కారు చౌకగా అమ్మే విధంగా ఈరోజు చట్టాలు తెచ్చి ఈ చట్టాలు అనేది మార్పు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి రోజు రోజుకి గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు టూరిజం పేరుతో గిరిజన భూములన్నీ కూడా బడా పెట్టుబడిదారులకి కారు చౌక అమ్మే పరిస్థితిలో ఈరోజు ఉందనే అనుమానం మాకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారి మాటలు తీరి చూస్తుంటే ఈ భూములన్నీ గిరిజన భూములన్నీ కూడా కార్పొరేట్ శక్తులకి టూరిజం పేరుతో భవిష్యత్తులో అమ్మే పరిస్థితి ఉంది. ఇది ఇలా జరిగితే గిరిజన యువకులకి చాలా తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే 2006, 2007లో ఈరోజు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయడం పార్లమెంట్లో పోరాటం చేయడం వల్ల అడవిలోకి చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని కూడా పగడబందిగా అమలు చేయకుండా గిరిజనులు సాగు చేసిన భూములకి ఆ 10 ఎకరాల వరకు హక్కు ఉంది భూమి ఏమన్నా అయినా 6 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చి ఈరోజు మోసం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీరు మారాలి. ఈరోజు అలాగే గిరిజనులు ఎంత పోటీ చేస్తే 10 ఎకరాల వరకు గిరిజనులు సాగు చేసిన భూమికి పట్టా ఇవ్వాలి. ఆ విధంగా చూడాలి తప్ప గిరిజనుల హక్కులను కాలు రాస్తే ఊరుకునేది లేదు. కాబట్టి ఈరోజు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు 1/70 చట్టాన్ని సవరిస్తామనే మాట వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో గిరిజన యువకులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు గిరిజన సంఘం ద్వారా విన్నవించుకుంటున్నాం. జై